అందరికీ నమస్కారం. ఇప్పుడు దేశంలో మొత్తం పెనుభూతం రాబోతుంది. ఎందుకంటే ఈ మోడీ చేసిన పనికి, మోడీ చేసిన పరిపాలనకి మనకు మొత్తం ఆర్థికమైన ఏర్పడబోతుంది. ఎందుకంటే పైకి మాత్రం విశ్వగురు అని చెప్పుకుంటా అంటే 480 దేశాలు తిరిగిండు. 480 దేశాలు తిరిగితే ఒక్క 4 కంపెనీలు కూడా తీసుకురాలేదు. ₹40 పెట్టుబడులు తీసుకురాలేదు. 18 లక్షల కోట్ల ఖర్చులు ఆయన తిరుగు ప్రయాణానికి ఖర్చు అయిపోయాయి. ఆయన వేసే సూటు 12 లక్షలు, ఆయన వేసే చెప్పులు 2 లక్షలు, ఆయన తాగే లీటరు వాటర్కు ₹1,00,000. ఇవన్నీ ఖర్చులు చూసుకుంటే నేను ఏం లేదు, నేను ఫకీరుని, నాకు ఏం లేదు, బ్యాంక్ అకౌంట్లో వేస్తే 150 కోట్లు ఉన్నాయి. దేశాన్ని అభివృద్ధి చేసిన లేదు, ఉపాధి లేదు, యువతకు ఉపాధి లేదు, భవితకు భరోసా లేదు. ఎంతసేపు నా ఆర్మీ జాబ్ లేదు, ఆర్మీ జాబ్ లేకుండా కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకొచ్చిండు. ఎవరైనా దేశాన్ని సేవిస్తాడు, కాంట్రాక్ట్ సిస్టమ్ తీసుకొస్తాడు. ఆయన భౌతిక మీద భరోసా లేకుండా అయిపోయింది. ఆర్మీ మీద ఇంట్రెస్ట్ లేకుండా చేస్తామండి. ఇవాళ దేశానికి మనకు ఒక 4 లక్షల ఆర్మీ అవసరం ఉంది. నావీ రిక్రూట్మెంట్ లేదు, రైల్వే రిక్రూట్మెంట్ లేదు. ఆర్మీ బ్యాంకింగ్ వ్యవస్థను మొత్తం అనుసంధానం చేస్తుంది. ఇవాళ బ్యాంకింగ్ వ్యవస్థను మొత్తం అప్పుల పాలు చేసి మా నష్టాల్లో ఉందని తీసుకెళ్ళి ఇవాళ అదానికి, అంబానీకి కట్టబెట్టే ఆలోచనలో ఉంది. అందుకని యువత మొత్తం ఆలోచించాలి. బీజేపీని పాతరేయాలి, బీజేపీని ఓడించాలి. 12 ఏళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని, మోడీని అడ్డం పెట్టుకొని వ్యాపారస్తులు గుజరాతీలో 28 మంది మొత్తం దోసుకు తిన్నారు. 22 లక్షల కోట్లు దోసుకొని బయట దేశాలకు వెళ్ళిపోయారు. ఒక చిన్న రైతు కానీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యక్తి ఒక బ్యాంకులో అప్పు 50,000 అప్పు కోసం తిరిగితే 50 సార్లు తిరుగుతారు, తిప్పించుకుంటారు. చెప్పులు అరగలేదు, అతనికి లోన్ రాదు. ఒకవేళ లోన్ తీసుకున్నా కట్టకపోతే అతను ఎప్పటికప్పుడు ఇల్లు సీజ్ చేస్తారు, జైలుకి వేస్తారు, జైలుకి ఇస్తారు. మన నకిలీ పత్రాలు పెట్టి విజయమాలే కానీ నిరవమ్మది కానీ లక్షల కోట్లు దోసుకొని పోయి బయట దేశాలకు తిరుగుతూ ఉన్నారు. కానీ ఒక్కరిని కూడా పరిష్కరించలేదు. అతన్ని సిబిఐ కానీ, ఐడి అధికారులు కూడా ఏది లేదు. ఎవడైతే ప్రతిపక్షం ఉంటాడో ఆయన బెదిరిస్తూ ఉన్నాడు. ఈడీ కానీ ప్రత్యక్ష దాడులు చేసి, సిఐడి కానీ సిబిఐ తోటి ప్రత్యక్ష దాడులు చేసి అతన్ని మొత్తం తీసి జైలులో వేసాం, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. ప్రతిపక్షం అడ్డు లేకుండా నిరంకుశ పాలన చేస్తాం. అందుకని ఎవరు ఒకటి ఆలోచించాలి. ఇలా పెట్రోల్ బావులు తగ్గించుకోవాలి, పెట్రోల్ బావులు తగ్గించాలి. అండమాన్ నికోబార్ లక్షద్వీప్లో టూరిస్ట్ ప్లేస్లను అభివృద్ధి చేయాలి. మైనింగ్ శాఖను ఏర్పాటు చేయాలి. మైనింగ్ శాఖ భూగర్భ జలాలను ప్రతి ప్రాజెక్టు కట్టుకోవాలి. ఇవాళ బీహార్లో చూస్తే, మధ్యప్రదేశ్లో చూస్తే నీళ్ళు మొత్తం ఒక ప్రాజెక్టు కట్టకుండా నీరు మొత్తం వృధా అయిపోతూ ఉంది. మొత్తం ఎడారిలాగా మారిపోయిన పీడు భూములన్నీ సైతం చేసుకోవాలి. కొత్త ప్రాజెక్టులు కట్టుకోవాలి. మొత్తం 70-80 పెద్ద ప్రాజెక్టులు కట్టుకుంటే దేశం సస్యశ్యామలైపోతే రైతు బాగుపడతాడు, పంటలు బాగా పండుతాయి, దేశం అభివృద్ధి చెందుతుంది. కెన్నాళ్ళు మనం అభివృద్ధి చెందుతూనే ఉంటాము. ఎప్పుడు అభివృద్ధి చెందాం? ఇప్పటికీ యువత ఆలోచించాలి. వీళ్ళలో మార్పు రావాలి, చైతన్యం రావాలి. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడున్నాం, ఎలా చేస్తాం, మన ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని పోల్చుకొని చూడాలి. కొత్త ప్రభుత్వం కావాలి. మనలో మార్పు లేనంత వరకు బీజేపీ వాళ్ళు మన మధ్య చిచ్చుపెట్టి మత ఘర్షణ లేపి వాళ్ళు మన వీక్నెస్ని క్యాచ్ చేసుకొని ఓట్లు దండుకొని అధికారాన్ని చేపడుతున్నారు. మనం బలహీనతను క్యాచ్ చేసుకుంటున్నారు. అందుకని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందుకైనా మంచిది, దేనికైనా మంచి మీలో మార్పు రావాలని చెప్తా ఉన్నాను. ఇంకొకటి, ఎంతసేపు మనం చదువు కోసం బయట దేశాలకు వెళ్దాము. యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ ఇలాంటి దేశాలకే వెళ్దాం. అక్కడ వెళ్తే ఇప్పుడు గంటకు ఓడి వస్తున్నారో తెలుసు. రోజుకి 2-3 చనిపోతున్నాం. మన దేశానికి అసలు తరుముతూ ఉన్నారు. ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఎప్పుడు ఎన్ఆర్ఐ H1 వీసాని పెట్టుకొని బయటకు H1 వీసాకి 80 లక్షలు కట్టాలి అవసరమా? అదే కంపెనీలో సబ్ బ్రాంచ్లను తీసుకొచ్చి, కొత్త పార్టీ గెలిస్తే అదే కంపెనీలో సబ్ బ్రాంచ్లను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తాం. మొత్తం 480 కంపెనీలను తీసుకొస్తాం. ఒకటి కాదు, ప్రతి రాష్ట్రాన్ని ఐటీ హబ్ చేసి పడేస్తాం. భారతీయ కిసాన్ పార్టీ గెలుస్తాం. అందుకని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. దయచేసి మీకే చెప్తా ఉన్నాను, యువతలో మార్పు రావాలి. ఇంకోటి, పెట్రోల్ బావులు వేస్తాం, ఉక్కు కర్మాగారాలు 20 ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కటి ఆలోచన, ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తాం. భారతీయ టెలికాం సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ని, జియోని మొత్తం పడదోసి బిఎస్ఎన్ఎల్ని డెవలప్ చేస్తాం. ₹100 సిమ్ నెట్ ఫ్రీ చేసి పడేస్తాం. అందరూ ఆలోచించాలి. దయచేసి భారతీయ కిసాన్ పార్టీ గెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నాయి. అగ్నిపథం తీసి పడేస్తాం. అదేవిధంగా
ఆర్మీ రిక్రూట్మెంట్ 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, రైల్వే రిక్రూట్మెంట్ 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నావీ రిక్రూట్మెంట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. సైంటిస్టులకు, మేధావులకు అందరికీ నేను చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరు సైంటిస్టులు కావాలి, డాక్టర్లు కావాలి, బయట దేశాలకు చదువుకోవడం కాదు. మీరు వచ్చి పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టండి. మన ఇండియాలోనే ఎంతోమంది సీఈఓలు ఉన్నారు, వాళ్ళందరూ మన ఇండియాకి రావాలి. వచ్చి అదే మీ మేధా సంపత్తిని ఇక్కడ చూపించండి. ప్రతి ఒక్కరికి జాబులు దొరుకుతాయి, మన దేశం బాగుపడాలి, మన దేశం సుసంపన్నం కావాలి. మన దేశం చైనా కంటే బీట్ చేయాలి. మనం ఎంత చేస్తున్నా చైనా, పాకిస్తాన్తో పోల్చుకొని చైనా, అమెరికా, కెనడాతో పోల్చుకోవాలి. మన దేశం అభివృద్ధి చెందాలి. అది మనకు కావాల్సింది. థ్యాంక్ యూ.